హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. ఈరోజు మీరు వినబోతున్న కథ 1116. అనురాధ తల్లి చిన్నతనంలోనే పోయింది. తండ్రి మరొక పెళ్లి చేసుకోవడంతో ఆమె 12 ఏళ్ల వయసు వచ్చే వరకు అవ్వ దగ్గరే పెరిగింది. ఆమె సవతి తల్లి దుర్గమ్మ పరమ గయ్యాళి. ఆమెకు 2 పిల్లలు. ఒక్కతే ఇంటెడు పని చేసుకోవటం కష్టంగా ఉన్నది. ఒకరోజు భోజనం చేస్తున్న భర్తతో దుర్గమ్మ, ఆ ముసల్దాని గుడిసెలో మహారాణిలో ఉన్నది నీ ముద్దుల కూతురు. వేలు గుమ్మరించి పెళ్లి చేయాల్సిన కర్మ మనకు తప్పేది కాదు. పెళ్లి లోపల ఏ పని పాట రాకపోతే సవతి తల్లి గనక నలుగురు నన్నాడు పోసుకుంటారు. నువ్వు వెళ్ళి నీ కూతుర్ని తీసుకురా, 4 ఏళ్ల పాటు మన ఇంట్లో ఉంచుకుందాం అన్నది. దుర్గమ్మ చేతిలో కీలుబొమ్మ ఆమె భర్త. అతడు మాట్లాడకుండా వెళ్ళి అనురాధను తీసుకొచ్చాడు. ఆమె 6 ఏళ్ల పాటు సవతి తల్లితో తిట్లు తింటూ అడ్డమైన చాకిరీ చేసింది. పట్నంలోని తన తమ్ముడు స్నేహితుడు పైడిరాజు కాడి కట్నం లేకుండా అనురాధను చేసుకుంటాడని చెప్పి భర్త చేత పెళ్లికి ఒప్పించింది దుర్గమ్మ. ఆ పైడిరాజు చిల్లర దొంగతనాలతో బతుకుతున్నవాడని తమ్ముడు ద్వారా దుర్గమ్మకు ముందే తెలుసు. పెళ్లికి ముందు తనకు పట్నంలో ఉద్యోగం అని చెప్పాడు పైడిరాజు. కాపురానికి వచ్చిన వారం రోజుల్లో అతడి ఉద్యోగం ఏమిటో తెలిసిపోయింది అనురాధకు. మోసం చేసి సంపాదించిన డబ్బు సుఖాన్ని, శాంతిని ఇవ్వలేదు. ఏదైనా కష్టపడి సంపాదించే మార్గం చూడు అని అనురాధ భర్తకు ఎన్నో విధాలుగా బతిమలాడింది. బ్రతకటం చేతకాని దద్దమ్మలే కాయ కష్టం చేస్తారు, నాకా కర్మ పట్టలేదు అనేవాడు పైడిరాజు హేళనగా. అనురాధ కాపురానికి వచ్చిన 6 మాసాలకు ఆమె అవ్వ నుంచి ఆఖరిసారిగా చూడాలనుకుంటున్నట్టుగా కబురు వచ్చింది. అప్పటికప్పుడు బాడుగు బండిలో అవ్వ ఊరికి వెళ్ళింది అనురాధ. కుక్కి మంచంలో ఎముకల గూడులా ఉన్న అవ్వను చూసి ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. అవ్వా, అనురాధను అడిగి ఆమె భర్త ఎటువంటి వాడైంది తెలుసుకొని, సరే తల్లి, ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు, నాకు ఆఖరి క్షణాలు సమీపిస్తున్నాయని గ్రహించి నీకు కబురు చేశాను అని దిండు కింద నుంచి ఒక సంచి తీసి 1116 రూపాయలు కానుకగా ఇస్తే శుభమట. ఈ మొత్తం ఇందులో ఉంది. ఈ డబ్బుతో నీ భర్తతో ఏదైనా వ్యాపారం ప్రారంభించు అని చెప్పి సంచిని అనురాధ చేతిలో పెట్టి కన్ను మూసింది. తండ్రి వచ్చి అవ్వ సార్థకర్మను ముగించాక అనురాధ ఇంటికి తిరిగి వచ్చి డబ్బు సంచిని భర్తకించి మన ఆ శుభం కోరి అవ్వ ఈ 1116 ఇచ్చింది. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేయి, కష్టపడితే ఏడాది తిరిగేసరికి 10,000 కళ్ళ చూడొచ్చు అన్నది. పైడిరాజు పెద్దగా నవ్వి, ఈ డబ్బుతో సాయంత్రం అలా వెళ్ళి ఇలా 10,000 తేగలను, ఈ భాగ్యానికి నిండు ఏడాది ఆగాల అన్నాడు. అన్నట్లుగానే పైడిరాజు ఆ సాయంత్రం డబ్బు సంచి జేబులో పెట్టుకుని సంతోషంగా ఇంట్లోంచి వీధిలోకి వచ్చాడు. అంతలో ఒక గుర్ర బండి అటుగా వచ్చి అతడి ముందు ఆగింది. బండిలోంచి ఒక మనిషి తల బయటికి పెట్టి, అమ్మవారి గుడికి వెళ్ళే దారిదండి అని పైడిరాజుని అడిగాడు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఈ లోపల బోడలు మడుపులు అన్నాడు పైడిరాజు. మీరు అటే వెళ్తున్నట్లయితే వచ్చి బండి ఎక్కండి, బండి అతనికి నాకు కూడా ఊరు కొత్త అన్నాడు బండిలో మనిషి. పైడిరాజు బండెక్కి బండి తోలేవాడికి అమ్మవారి గుడి దారి చూపించసాగాడు. బండి గుడి దాపులకు చేరగానే బండిలో ఉన్న మనిషి పైడిరాజుకు కృతజ్ఞత చెప్పి హడావిడిగా బండి దిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తాపిగా బండి దిగుతున్న పైడిరాజుకు బండిలో పడి ఉన్న ఒక ఉత్తరం కనిపించింది. అది హడావిడిగా బండి దిగిపోయిన మనిషి జేబులోంచి జారిపడి ఉంటుందనుకొని పైడిరాజు ఊహించి ఒక పెడగా వెళ్ళి ఉత్తరం చదవసాగాడు. అది నీలకంఠయ్య అనే ఆయన భార్య భానుమతికి రాసింది. అందులో ఇలా ఉంది: నేను పని మీద పట్నం వెళ్తున్నాను. నువ్వు ఆ మధ్య 25,000 పెట్టుకున్న హారం నచ్చలేదని దాన్ని చెరిపించి మరొక నమూనా హారం చేయించమంటున్నావు కదా. ఈ సమయంలో నువ్వు అమ్మవారి గుడి దగ్గర ఉంటావని ఈ ఉత్తరంతో మనిషిని అక్కడికే పంపుతున్నాను. అతడికి హారం ఇచ్చి పంపించు, పట్నంలో మార్పించి తెస్తాను. ఇది చదివి తన పంట పండిందని పరమానందం చెందాడు పైడిరాజు. అతడు క్షణం ఆలస్యం చేయకుండా గుడిలోకి వెళ్ళాడు. గుడిలో జనం పల్చగా ఉన్నారు, పైగా చాలామంది పిల్లలు, వృద్ధులు. ఒక పక్కగా కొబ్బరి చిప్పను ముక్కలు చేస్తున్నది ఒక 25 ఏళ్ల స్త్రీ. పైడిరాజు ఆమెను సమీపించి, మీరేనా భానుమతి గారు అని అడిగాడు. ఆమె అవునన్నట్టు తలూపింది. పైడిరాజు ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు. ఆమె ఉత్తరం చదివి,
ఇంతకు ముందే హారాన్ని పార్వతమ్మకిచ్చాను. ఆమె తన కూతురు పెళ్లికి 1500 సర్దమంది. సమయానికి చేతిలో డబ్బు లేదు. హారాన్ని ఎవరి దగ్గరైనా కొదవ పెట్టి అవసరం గడువు తీసుకుంటానంటే ఇచ్చాను. అయ్యగారు ఈసారి పట్నం వెళ్ళినప్పుడు హారం మార్చే సంగతి చూడవచ్చునని చెప్పండి అన్నది. బంగారం లాంటి అవకాశం చేతికి చిక్కినట్టు చిక్కి చేజారిపోతున్నందుకు పైడిరాజు విలవిల్లాడిపోయాడు. అయితే ఆ మరుక్షణం మెరుపు లాంటి ఒక ఆలోచన వచ్చింది. అతడు భానుమతితో, అయ్యగారు మరెన్నాళ్ళకు మళ్ళీ ఒక్కసారి పట్నం వెళ్తారో తెలీదు. ఇప్పుడు పని పూర్తి చేయవచ్చు. నా దగ్గర 1116 రూపాయలున్నాయి. మీరని ఆ పార్వతమ్మకి డబ్బు ఇచ్చి హారం తీసుకురండి. నేను నీలకంఠం గారిని అడిగి ఆ మొత్తం తీసుకుంటాను అన్నాడు. భానుమతి పైడిరాజు ఇచ్చిన డబ్బు తీసుకుని, ఈ మొత్తం పార్వతమ్మకు సరిపోతుందో లేదో అడిగి చూస్తాను, గుడి వెనకే వాళ్ళిల్లు అంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత 4-5 నిమిషాలు గడవకుండానే భానుమతి తిరిగి వచ్చి హారాన్నొక్కదాన్ని పైడిరాజుకిస్తూ, మొన్న అయ్యగారి మేనకోడలి పెళ్లిలో అలివేలు గారు వేసుకున్న హారం నమూనా కొత్త హారం ఉండాలని చెప్పండి అని చెప్పింది. పైడిరాజు హారం తీసుకుని పరమానందపడిపోతూ తాను తరచుగా దొంగ వస్తువులమ్మే దేవనాథం దుకాణానికి వెళ్ళి హారం చూపించాడు. దేవనాథం హారం కేసి కొంచెం సేపు పరీక్షగా చూసి తర్వాత తల ఎత్తి పైడిరాజు కేసి కోపంగా చూస్తూ, ఆహా, ఏరా పైడిరాజు, పూత బంగారం మెరుపులతో నా కళ్ళే కప్పాలనుకుంటున్నావా అంటూ హారాన్ని నేలకేసి కొట్టాడు. పైడిరాజుకు నెత్తిన పిడుగుపడ్డట్టయింది. ఎప్పుడూ ఎదుటివారిని మోసం చేసే తను ఘోరంగా చిత్తైపోయాడు. భార్యకు ముఖం చూపించడం ఎలా? పైడిరాజు బాగా పొద్దుపోయే వరకు వీధుల్లో తిరిగి చేరేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది. అనురాధ లేదు. అతడు దీపం వెలిగించగానే బల్ల మీద అనురాధ వదిలిపోయిన ఉత్తరం కంటపడింది. అందులో, నా ద్వారా మీ గురించి విన్న నా స్నేహితురాలు భానుమతి, ఆమె భర్త నీలకంఠం గారు మీకు తిరుగులేని గుణపాఠం నేర్పేందుకే ఈ నాటకం ఆడారు. ఒక దొంగకు లేదా మోసగాడికి భార్య అనిపించుకోవటం కన్నా చావడం మేలు నా దృష్టిలో. అవ్వ తన చివరి ఘడియల్లో ఇచ్చిన 1116 నాకు ధైర్యం చెప్తున్నాయి. ఈ డబ్బుతో 2 ఆవులు కొనుక్కొని వాటి పాలు అమ్ముకున్నా నా బ్రతుకు గౌరవప్రదంగా గడిచిపోతుంది. అందుకే మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుని మీ తెలివితేటల్ని సక్రమ మార్గంలో వినియోగించుకుని కష్టపడి పని చేయగలనుకుంటే రేపు సూర్యాస్తమయంలోగా మా ఊరు రావచ్చు. ఉత్తరం చదివిన పైడిరాజుకు కళ్ళ ముందు పొరలు తొలగిపోయాయి. మర్నాడు సూర్యోదయం వేళకే తన ఇంటి గుమ్మం ముందు తల వంచుకొని నిలబడి ఉండటం చూసి అనురాధ పరమానందం చెందింది. కథ కంచికి మనమింటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.